హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు కింద టైటిల్ చదివే ఉంటారు ఏంటి ఈ వీడియో అనేది. నా లిప్స్టిక్ కలెక్షన్ ఒక్కసారి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. చాలా మంది అడిగారు ఏ షేడ్స్ మీరు అంటే చాలా వ్లాగ్స్లో అడుగుతున్నారు ఏ షేడ్ మీరు వాడుతున్నారు, ఇదేం షేడ్ అదేం షేడ్ అని. సో అవన్నీ నేను ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను. అండ్ నా లిప్స్టిక్స్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకున్నాను ఇది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను నా లిప్స్టిక్స్ చూపిస్తున్నానండి. సో ఇదొక బాక్స్ అండి. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 99 ఉంది. జస్ట్ ఒక 99 రూపీస్ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. ఇందులో నా లిప్స్టిక్స్ అన్ని నేను ఆర్గనైజ్ చేసుకొని ఉంచుకున్నాను. ఎలా అంటే ఇలా. సో చూసారు కదా, లిప్స్టిక్స్ ఏవైతే మనకి స్టిక్ మోడల్లో ఉంటాయో అవి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి కొంచెం బ్రాండెడ్ అండ్ పార్టీ వేర్ అనమాట ఈ కలర్స్. సో ఇవి నేను బయటికి పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఈ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాను. సో ఇది ఫారెన్ బ్రాండ్స్ అవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. సో ఇవి నేను సెపరేట్గా పెట్టుకున్నాను. ఇవన్నీ నేను రెగ్యులర్గా వాడేవి. అండ్ మధ్యలో ఉన్నవి గ్లాసెస్ అండ్ క్రేయాన్స్ ఈ టైప్లో ఉన్నవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో నేను చాలా సింపుల్గా ఇలానే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇదైతే కంప్లీట్గా నిండిపోయింది. ఇంక నేను ప్రస్తుతానికి లిప్స్టిక్స్ పర్చేస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మొత్తం మ్యాక్సిమం షేడ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇప్పుడైతే నేను ఇవి మీకు స్వాచెస్ చేసి చూపిస్తాను ఏ బ్రాండ్ ఏంటి అనేది. నేను చాలా మటుకు నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ ఎన్వైబి అండ్ మొత్తం ఈ ఎన్వైబివన్నీ నేను స్వాచెస్ చేసి చూపించాను. సో ఇది కూడా చేసి చూపిస్తాను మీకు కావాలంటే. ప్రస్తుతానికి ఇది ఈ ఇటువైపు ఉన్నవన్నీ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను, ఎందుకంటే ఇవి నేను ఇంతకుముందు నేను చూపించలేదు కాబట్టి. సో దీని గురించి మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ లిప్స్టిక్ అయితే ఇదండి. ఇది డియోర్ కంపెనీది అనమాట. ఇది నేను ఒక నేపాల్ ట్రిప్కి వెళ్ళానండి ఆఫీస్ పని మీద. ఆ నేపాల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అవైలబిలిటీ దొరికింది ఈ కంపెనీ. ఇది కొంచెం కాస్ట్లీయే. దీని షేడ్ వచ్చేసి 107. దీని స్టిక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది మంచి పింకిష్ కలర్ అనమాట. ఇది క్రీమీ టెక్స్చర్ ఉంటుందండి. చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. డైలీ వేర్కి అలా బాగుంటుంది. నేను స్వాచ్ చేసి చూపిస్తాను. చూసారా, 1 స్వాచ్లోనే ఎంత మంచి షేడో ఇది. చాలా బాగుంటుందండి. నాకైతే నా ఫేవరెట్ అనమాట. అందుకే నేను చెప్పాను కదా, సో పార్టీస్కి కొంచెం హెవీగా మనం రెడీ అయినప్పుడు లైట్ పింకిష్ కలర్లో కావాలనుకుంటే నేను ఈ షేడ్ వాడతాను. ఇది కొంచెం టెక్స్చర్ కూడా క్రీమీ టెక్స్చర్. చూస్తున్నారు కదా లైట్లో ఎలా కనిపిస్తుందో. కొంచెం గ్లాసీ టెక్స్చర్, క్రీమీ టెక్స్చర్లా ఉంటుంది అనమాట. సో ఇది షేడ్ అయితే 107. అండ్ నెక్స్ట్ వన్ కలర్ బార్ది అండి. కలర్ బార్ది ఒకటి తీసుకున్నాను నేను. ఇది స్టీల్ కంటైనర్తో వస్తుంది అనమాట పైన. ఇది కొంచెం డిఫరెంట్ కలర్, ఆరెంజీ కలర్ అనమాట. ఇది నేను వెస్ట్రన్ వేర్ అలా వేసుకున్నప్పుడు ఈ కలర్ ప్రిఫర్ చేస్తాను. కొంచెం ఫంకీగా ఉంటుంది కదా. సో దీని స్వాచ్ చూపిస్తాను. ఈ కలర్ బార్ అనేది ఆబ్వియస్లీ మీకు దొరుకుతుంది. ఇది కూడా కొంచెం క్రీమీ టెక్స్చర్లా ఉన్నది, చూసారా. సో లైటిష్ ఆరెంజిష్ మనకి కొంచెం లైట్ షేడ్స్ కావాలనుకుంటే ఇలాంటి టైప్ ట్రై చేయొచ్చండి. నేను ఎక్కువ ఆరెంజెస్ వాడను. ఆబ్వియస్లీ మన ఇండియన్ స్కిన్ టోన్కి అంత ఆరెంజెస్ బాగుండవు, బట్ కలర్ బార్లో ఈ ఆరెంజ్ మటుకు చాలా బాగుంటుందండి. మంచి క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. ఫెయిర్ స్కిన్ టోన్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ఫ్రమ్ Maybelline, I think so. Yeah, this is from Maybelline. And this color is 410 shade number. Blissful Berry అండి. నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. నా ఫేవరెట్ కలర్ అనమాట. ఆల్రెడీ చాలా అయిపోయింది. నేను మళ్ళీ సేమ్ ఇదే పర్చేస్ చేస్తాను, నాకు అంత ఇష్టం ఇది. సో ఇది ప్లమ్ ఆ టైప్లో వస్తుంది అనమాట. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అండి. చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్, చాలా బాగుంటుంది. సో ఇది కూడా క్రీమీ టెక్స్చర్ టైప్ అనమాట. పార్టీ వేర్ ఆ టైంలో మనకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనం ఇలాంటివి మ్యాట్ కాకుండా ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే ఆ లైటింగ్స్లో చాలా బాగుంటుంది. లిప్స్ మంచి గ్లాజీ లుక్ ఇస్తుంది. నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను ఈవినింగ్ టైమ్స్లో. దిస్ ఇస్ ద వెరీ పిగ్మెంటెడ్, ఆల్ ఆర్ వెరీ పిగ్మెంటెడ్ అండి.
ఇది ప్లమ్లో వస్తుంది అనమాట. అండ్ అనదర్ లిప్స్టిక్ వాజ్ ఫ్రమ్ లోరియల్. ఇలా వస్తుంది స్టిక్. ఇవన్నీ మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది షేడ్ నెంబర్ R159 బ్లేజ్ ఆఫ్ రెడ్. బ్లేజ్ ఆఫ్ రెడ్ అండి. సేమ్ ఇలా ఉంటుంది అనమాట. మంచి హెవీ రెడ్లా వస్తుంది. చాలా మంచి రెడ్ అండి. ఇది థిక్ రెడ్ వస్తుంది చూసారా. వన్ స్వైప్ చేశాను. ఇది కొంచెం మ్యాటీ క్రీమీ అలా ఉంటుందన్నమాట. ఒకే ఒక్క స్వైప్ చేశాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చాలా ఇష్టం అండి ఈ కలర్ కూడా. ఇది కూడా అయిపోవచ్చింది. నేను మళ్ళా పర్చేస్ చేస్తాను. ఈ రెండు నా ఫేవరెట్ అనమాట. ఎనీ పార్టీలకు అయితే మటుకు ఇదే నేను ఈ రెండు ప్రిఫర్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. ఎందుకంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయండి ఖచ్చితంగా. అండ్ మనకి లిప్స్కి కూడా ఏంటంటే మంచి గ్లాజీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది. అండ్ మై ఓల్డ్ ఫేవరెట్ ఒకటి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దిస్ ఇస్ ద వెరీ ఓల్డ్ ఫేవరెట్ అనమాట. ఇది ప్యూర్ ప్లమ్ అనే షేడ్. ఇది కూడా ఫ్రమ్ మేబ్లిన్. ఇది చాలా పాతదైపోయింది. స్టిక్ కూడా లేదు. బట్ నేను మీకు షేడ్ చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి షేడ్. ఇది లైట్ క్రీమీ రెడ్డిష్ అనమాట. అంటే కొంచెం న్యాచురాలిటీ ఇస్తుంది. చాలా బాగుంటుంది షేడ్ అయితే. నా ఫేవరెట్ అండి. మొత్తం ప్రోడక్ట్ అంతా అయిపోయింది. నేను ఇది పర్చేస్ చేద్దామని వెళ్ళినప్పుడు ఇది పర్చేస్ చేశాను సేమ్ మేబ్లిన్లోనే. నాకు ఈ షేడ్ దొరకలేదు. ఈ షేడ్ అయితే ప్యూర్ ప్లమ్ మాయిశ్చర్ ఎక్స్ట్రీమ్ ఫుల్ మాయిశ్చర్ లిప్స్టిక్ అనమాట. అప్పుడులో మనకి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మాయిశ్చర్ లిప్స్టిక్స్ అనేవి చాలా పాపులర్ కదా. సో అప్పుడు తీసుకున్నాను, అప్పుడు వాడాను అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ రెవ్లాన్లో ఈ షేడ్ నెంబర్ 23. ఇది లిప్స్టిక్ షేడ్. ఇది కూడా కొంచెం న్యాచురల్ అనమాట. ఇక్కడ చేస్తాను స్వాచ్. సో చూసారుగా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ న్యాచురల్ ఫీల్ ఇస్తుంది. ఇది నేను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడేదాన్ని ఒక 2 ఇయర్స్ బ్యాక్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఓల్డ్ మై లిప్స్టిక్. బట్ ఈ కలర్స్ కోసం నేను అదే అట్లానే పెట్టుకున్నాను. నాకు ఎప్పుడైనా సేమ్ కలర్ దొరికితే తీసుకుందామని చెప్పి. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్స్ అండి. అండ్ ఇప్పుడు లిప్ క్రేయాన్స్కి వెళ్ళిపోదాం. దిస్ ద కలర్ బార్ లిప్ క్రేయాన్ అండి. టేక్ మీ యాజ్ ఐ యామ్ అనేది షేడ్ అనమాట. సేమ్ ఇలానే ఉంటుంది షేడ్. ఇది కొంచెం ఎఫోర్డబుల్. స్టిక్ కూడా వస్తుంది. అంటే ఐ మీన్ ఇంకా నేను షార్ప్ చేయాలి. చాలా బాగుంటుంది ఇది కూడా. సో దిస్ ఇస్ ద షేడ్. మీరు నా చాలా వ్లాగ్స్లో చూస్తారండి ఇలాంటివి. సో ఇది షేడ్ అనమాట. ఇప్పుడు ఈ కలర్ బార్ క్రేయాన్స్ అనేది చాలా బాగుంటున్నాయండి. మంచి పిగ్మెంటెడ్ వస్తున్నాయి అండ్ మంచి కలర్స్ కూడా వస్తున్నాయి అనమాట. మీకు ఇది షేడ్ నెంబర్ కావాలంటే ఫిల్ట్రేస్ పింక్ 002. సో దిస్ ఇస్ ద ఫేమస్ షేడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం మూవ్ అవుతున్న షేడ్ అనమాట. సో ఇది షేడ్, దిస్ వన్. సో ఇవ్వండి. సో ఇప్పుడు మనం మ్యాట్ లిప్స్టిక్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇది చాలామంది మొన్న నన్ను ఒక వ్లాగ్లో చూసి అడిగారు. ఇది బెల్లా వెస్టా లిప్స్టిక్ అని నేను రిప్లైస్ ఇచ్చాను. సో ఇదైతే లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. ఇది కొంచెం డార్క్ కలర్, కొంచెం కాదు చాలా డార్క్ కలర్. ఇది ప్లమ్ షేడ్లో వస్తుంది. సో ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద షేడ్. కంప్లీట్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్స్ అండి ఇవి. చాలా బాగుంటుంది. వెరీ పిగ్మెంటెడ్ అండి. ఓన్లీ 1 స్వైప్లో మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వన్. అండ్ నా ఛానల్లో చూపించని నా లిప్స్టిక్సే నేను మీకు చూపిస్తున్నాను. మిగతావన్నీ నేను ఆల్రెడీ పర్పుల్ హాల్లో చూపించేశాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ బార్ అండి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండి. నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను ఈ లిప్స్టిక్ అయితే. ఎందుకంటే చాలా బాగుంటుందండి. వెరీ లాంగ్ లాస్టింగ్ అండ్ వెరీ
పిగ్మెంటెడ్. దీని షేడ్ వచ్చేసి 007 అండి. కిస్ ప్రూఫ్ లిప్ సాటిన్ అనేది ఫార్ములా అన్నమాట. సో ఇది కూడా లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్. దీని అప్లికేటర్ ఆబ్వియస్లీ ఇలా వస్తున్నాయి. ఇది చాలా న్యాచురల్ ఫీల్ ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో చూసారా, ఇది అన్నమాట. చాలా బాగుందండి. యాక్చువల్గా మనకి మీడియం స్కిన్ టోన్, ఫెయిర్ స్కిన్ టోన్, ఎనీ స్కిన్ టోన్కి ఈ లిప్స్టిక్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఎస్, ఎనీ స్కిన్ టోన్. డార్క్ స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది ఈ షేడ్ అయితే. సో దిస్ ఇస్ మై అనదర్ ఫేవరెట్. అండ్ నెక్స్ట్ చాలామంది నాకు ఇంకొక వ్లాగ్లో అడిగారు ఏ లిప్స్టిక్ షేడ్ అని. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ లిప్స్టిక్, లాక్మీ అబ్సల్యూట్ లిప్ అవుట్ క్రీమ్ అండి. అండ్ దీని షేడ్ వచ్చేసి మావ్ షేడ్ అనమాట. సో ఇది లాక్మీ అబ్సల్యూట్. మీరు నా మేకప్ ఛాలెంజ్ వీడియో చూసుంటే అందులో నేను యూజ్ చేసింది ఇదే లిప్స్టిక్ అండి. ఓన్లీ వన్ స్వైప్ చాలు, చాలా ఈజీ అప్లికేటర్ అనమాట. ఇది క్రీమీ టెక్స్చర్. ఇది మ్యాట్ లిప్స్టిక్ కాదు, క్రీమీ టెక్స్చర్లో వస్తుంది అనమాట. సో ఇది షేడ్. సో చూసారు ఎంత బాగుందో. నెక్స్ట్ లిక్విడ్ లిప్స్టిక్ వచ్చేసి లోరియల్ వాళ్ళదండి. లోరియల్ వాళ్ళది క్రీమీ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. ఇది చాలా న్యాచురల్ లిప్స్టిక్. ఇది కలర్ ఏం ఉండదు, జస్ట్ చాలా చాలా న్యాచురల్ లిప్స్టిక్ అనమాట. ఇది నేను ఏం చేస్తానంటే, మ్యాట్ లిప్స్టిక్స్ ఉంటాయి కదండి, నాకు కొంచెం బాగా డ్రై అనిపిస్తుంది అనుకుంటే కనుక నేను దాని మీద ఇది అప్లై చేసేసుకుంటాను. ఎందుకంటే మరీ మ్యాట్ అంటే డ్రైనెస్ అనిపిస్తుంది కదా. సో అందుకే దాని మీద నేను ఇది అప్లై చేసుకుంటాను. ఇది కొంచెం కాస్ట్ 850 రూపీస్ అండి ఇది. సో ఇది లోరియల్ వాళ్ళది. సో ఇది నా చాలా ఫేవరెట్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే చాలా మ్యాట్ లిప్స్టిక్స్ వచ్చేసి అవి చాలా డ్రై అయిపోతాయి అనమాట మనం బయటకు వెళ్ళినప్పుడు. సో అప్పుడు నేను ఇది దాని మీద అప్లై చేసుకుంటాను. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హుడా బ్యూటీ వాళ్ళది ఇది ఒక షేడ్. ఇది సంథింగ్ లైక్ మరూన్ రెడ్డిష్ ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో నా హ్యాండ్ అంతా ఫిల్ అయిపోయింది. ఇది కంప్లీట్ మ్యాట్ లిప్స్టిక్ అండి. ఇది కూడా షేడ్ చాలా బాగుంటుంది, అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, హుడా బ్యూటీ వాళ్ళది ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. సో ఇవేనండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను మర్చిపోయాను, షుగర్ వాళ్ళది నాకు ఒక మినీ లిక్విడ్ లిప్స్టిక్ కూడా తెప్పించుకున్నాను. ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోతే నేను ఇది సేమ్ కలర్ నేను పెద్దది తీసుకుంటాను. చూసారా ఎంత చిన్నదో మినీ లిప్స్టిక్. ఇది నా చాలా ఫేవరెట్ అయిపోయిందండి ఈ కలర్. అంటే చాలా బాగా సూట్ అయింది నాకు. చూసారా ఎంత పిగ్మెంటెడ్ ఉందో, చాలా పిగ్మెంటెడ్, చాలా బాగుంది షేడ్. అండ్ దీని షేడ్ వచ్చేసి 02 బ్రింక్ ఆఫ్ పింక్ అంటండి. సో ఇది కూడా చాలా బాగుంది, బ్రింక్ ఆఫ్ పింక్ కలర్. సో ఇవి నా కలెక్షన్స్, నా లిప్స్టిక్ కలెక్షన్స్. మీకు నచ్చేయా లేదనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇటువైపు ఉన్నవన్నీ నేను ఏవి స్వాచ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా నా వీడియోస్లో స్వాచ్ చేసి చూపించేసాను. ఇవన్నీ NYB. సో ఇవి కూడా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.